బేతాళ కథలు. చచ్చిపోయిన పెళ్ళికొడుకు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవింతగా ఈ అర్ధరాత్రి వేళ శ్రమపడుతున్నప్పటికీ నీకు దక్కవలసిన ఫలితాన్ని నీకన్నా హీనుడు పొందవచ్చునని నీకు తోచిందా? అందుకు నిదర్శనంగా నీకు కుమారవర్మ కథ చెప్పుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కుమారవర్మ అవంతీ నగరానికి చెందిన యువకుడు. వారిది కావటానికి ఘనమైన వంశమే కాని కుమారవర్మ తాత ముత్తాతలు వైభవంగా బతకడం కోసమని దాతలనిపించుకుందామని ఉన్న ఐశ్వర్యమంతా తగలేశారు. అందుచేత కుమారవర్మ తండ్రి తన కొడుక్కు సంపన్నుల ఇంటి పిల్లను చేసుకుందామని నిశ్చయించి కోటీశ్వరుల పిల్లని మహావికారమైన దాన్ని కోడలుగా చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. కాని కుమారవర్మ ధనలోభి కాడు. అతని ఆశయం జీవితంలో అసాధారణమైన అనుభవాలు పొందటం, మనిషిలాగా బతకటం. అందుచేత అతను డబ్బు కోసం కురూపి అయిన భార్యను చేసుకోనన్నాడు. తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు కుమారవర్మను తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. కుమారవర్మ విచారించలేదు. ప్రపంచం విశాలమైనది. ధైర్యసాహసాలు గలవాడికి ప్రపంచంలో ఎన్నో అపూర్వమైన అనుభూతులు కలుగుతాయి. వాటికోసమై అతను ఇల్లు విడిచి దేశాల మీదకు బయలుదేరాడు. కుమారవర్మ ఉజ్జయిని నగరంలో కొంతకాలం ఉండి అక్కడ నుంచి అమరావతి పట్టణానికి బయలుదేరాడు. అదే రోజున ఉజ్జయిని నగరపు వర్తకుడి కొడుకు ధనగుప్తుడనేవాడు కూడా అమరావతి పట్టణానికి బయలుదేరాడు. ఉజ్జయిని నగరం దాటగానే ఇద్దరూ తారసిల్లారు. ఇద్దరూ గుర్రాలెక్కి ప్రయాణం చేస్తున్నారు. ధనగుప్తుడు తండ్రిలాగే అస్తమానమూ వ్యాపారంలో మునిగి తేలేవాడు. తన వృత్తి, తన నగరమూ తప్ప మిగతా ప్రపంచం గురించి తెలిసినవాడు కాదు. కొత్తవారితో పరిచయం చేసుకునే చొరవ అతనికి బొత్తిగా లేదు. అయితే కుమారవర్మకు అందులో ఎంతో నేర్పుండటంచేత త్వరలోనే ఇద్దరికీ స్నేహం కలిసింది. కుమారవర్మ ధనగుప్తుడు బయలుదేరిన పనిని గురించి వివరాలన్నీ క్రమంగా తెలుసుకున్నాడు. ఒక విధంగా ధనగుప్తుడు కుమారవర్మకు విరుద్ధమైన వ్యక్తి. అతని తండ్రి కూడా ధనాశ చేత అమరావతి పట్టణంలోని ఒక కోటీశ్వరుడి కుమార్తెను తన కొడుక్కు మాట్లాడాడు. ఉభయపక్షాల వారు ఉత్తరాల ద్వారా వివరాలన్నీ నిర్ణయించుకున్నారు. పెళ్లికూతురు తన తండ్రి ఇంటి నుంచి ఇన్ని లక్షలు తీసుకురావాలని ఖరారైంది. పెళ్లికూతురు పెళ్లికొడుకు ఒకరినొకరు చూసుకున్నాక లాంఛనంగా ప్రదానం జరిగి ముహూర్తం నిర్ణయం కావలసి ఉన్నది. అందుచేత ధనగుప్తుడు తన కాబోయే అత్తవారి ఊరుకు బయలుదేరాడు. ఈ విషయాలు విని కుమారవర్మ ఆశ్చర్యంతో, పిల్ల మంచి భరణం తెస్తున్నది బాగానే ఉంది, కాని ఆమె అందంగా లేకపోతే ఎలా పిల్లాడతావు? బ్రతికున్నన్నాళ్ళు ఆమెతో ఎలా కాపురం చేస్తావు అని ధనగుప్తుణ్ణి అడిగాడు. పిల్ల బాగానే ఉందంటున్నారు, కాస్త కుడి ఎడమైతేనేం అన్నీ వనగూడుతాయా? కొంతవరకు సరిపెట్టుకుపోవాలి అన్నాడు ధనగుప్తుడు. కుమారవర్మ వెంట ఉండటం ధనగుప్తుడికి ఎంతో మేలైంది. కొత్తచోట కూడా స్వతంత్రంగా అడిగి పనులు చేయించుకోవటము, వీలైనన్ని సౌకర్యాలు సాధించటము కుమారవర్మకు బాగా తెలుసు. ఆ విద్య ధనగుప్తుడికి తెలియదు. ధనగుప్తుణ్ణి కొంచెం కూడా లక్ష్యపెట్టనివారు కుమారవర్మ పట్ల ఎంతో విధేయత కనపరిచారు. కుమారవర్మకు మంచి మజిలీలు కూడా తెలుసు. వారిద్దరూ కొన్ని రోజుల అనంతరం అమరావతి పట్నం చేరుకున్నారు. అలాంటి మహానగరాన్ని ధనగుప్తుడెన్నడూ ఊహించెను కూడా లేదు. కాని కుమారవర్మకు ఆ నగరం ప్రతి మూలా తెలుసు. చీకటి పడబోతున్నది. ఇప్పుడు నీవు మీ అత్తవారిల్లు వెతుక్కుంటూ పోలేవు. ఈ రాత్రికి మంచి సత్రంలో బస చేసి సుఖంగా విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం వెళుదువుగాని అని కుమారవర్మ సలహా ఇచ్చాడు. నగరాన్ని చూసి బెదిరిపోయిన ధనగుప్తుడికి సలహా బాగా నచ్చింది. అతను కుమారవర్మ వెంట ఒక పెద్ద సత్రానికి వెళ్లాడు. అది సత్రంలాగా లేదు, రాజభవనంలాగా ఉన్నది. కుమారవర్మ సత్రం యజమానితో, మాకిద్దరికీ చెరొక గది కావాలి. ప్రయాణంలో చచ్చుతిండి తిన్నాం. మృష్టాన్న భోజనం తయారు చేయండి, డబ్బుకు చూడవద్దు అన్నాడు. ఆ రాత్రి ధనగుప్తుడు చేసిన భోజనం నిజంగానే దివ్యంగా ఉన్నది.
అంత రుచికరమైన వంట అతడెన్నడూ ఎరుగడు. అసలే తిండిపోతు కావటంతో మితిమీరి తిన్నాడు. దాని ఫలితంగా ఒక రాత్రివేళ అతని కడుపులో శూల కలిగింది. చాలాసేపు బాధపడి అంతకంతకు బాధ ఎక్కువవుతూ ఉండటంచేత కేకలు పెట్టాడు. సత్రం యజమాని వచ్చి చూసి వైద్యుడికి కబురు చేశాడు. వైద్యుడు వచ్చి ధనగుప్తుణ్ణి పరీక్షించి అతడి కడుపులో గుల్మం ఉన్నదని, తిన్న తిండి వికటించటం చేత ప్రమాదస్థితికి ఏర్పడిందని, అతని బంధువులెవరైనా ఉంటే పిలిపించటం మంచిదని సత్రం యజమానికి చెప్పాడు. అతను దూరదేశం నుంచి వచ్చినవాడు కావటంచేత దగ్గరలో బంధువులెవరూ ఉండరనుకుని సత్రం యజమాని కుమారవర్మను లేపుకొచ్చాడు. ధనగుప్తుడి స్థితి చూసి కుమారవర్మ చాలా జాలిపడ్డాడు. నేను తెల్లవారేలోగా తేరుకోకపోతే నా సంగతి మాధవగుప్తుడికి తెలియచేయాలి. నేను వస్తున్నట్టు వారికి ముందుగానే కబురు చేశాం. నాకోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారే మా ఇంటికి కూడా వార్త తెలుపగలరు అన్నాడు ధనగుప్తుడు. అలాగే చేస్తానని కుమారవర్మ మాట ఇచ్చాడు. ధనగుప్తుడు తెల్లవారకముందే ప్రాణాలు వదిలాడు. మధ్యాహ్నం వేళ్లకు అతనికి దహనం వగైరా జరిగే ఏర్పాటు చేసి తెల్లవారుతూనే కుమారవర్మ నగరంలో మాధవగుప్తుడి ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు. మాధవగుప్తుడి కుటుంబం వాళ్లు కుమారవర్మను చూస్తూనే ధనగుప్తుడని పొరపాటు పడ్డారు. తాను ధనగుప్తుడు కాడని, అతని మరణవార్త చెప్పవచ్చిన వాణ్ణని నిన్న ఉదయం నుంచి నీ రాక కోసం ఎదురుచూస్తున్నాం అన్నాడు మాధవగుప్తుడు చిరునవ్వు నవ్వుతూ. కుమారవర్మ వారందరి ఉత్సాహాన్ని చూసి వారికి నిజం చెప్పరాదని నిశ్చయించుకున్నాడు. అతనికి సరదాగా ఉండే అపూర్వమైన అనుభవం ఒకటి తలవని తలంపుగా లభ్యమైంది. అందుచేత అతను తాను ధనగుప్తుడైనట్టుగా నటిస్తూ, నిన్న నేను వచ్చేసరికి చీకటి పడింది, అందుచేత సత్రంలో బస చేశాను అన్నాడు మాధవగుప్తుడితో. కాబోయే అల్లుడు తాము విన్నదానికన్నా అనుకున్నదానికన్నా కూడాను అందంగానూ కలుపుకోలుగానూ ఉన్నాడని మాధవగుప్తుడి తాలూకు బంధువులంతా అనుకున్నారు. వారిలో ఒక యువకుడి ముఖం మటుకు కోపంగా రౌద్రంగా ఉండటం కుమారవర్మ గమనించాడు. ఆ యువకుడు వజ్రపాలుడు. అతడు మాధవగుప్తుడి దూరపు బంధువు. పేదవాడు. అమరావతి నగరపు రాజు వద్ద సైనికుడిగా ఉండి పొట్టబోసుకుంటున్నాడు. అతను పేదవాడు కానట్టయితే మాధవగుప్తుడు తన కుమార్తె కళ్యాణిని అతనికిచ్చి చేసి ఉండవలసిందే. కాని తన కూతురిని శ్రీమంతుల ఇంట ఇవ్వాలన్న కోరికతో ఆయన అల్లుడి కోసం చాలా దూరం వెళ్ళాడు. వజ్రపాలుడు కుమారవర్మను పక్కకు తీసుకుపోయి, నువ్వు కత్తి కూడా పెట్టుకున్నావే, ఉపయోగించగలవా అన్నాడు. నీకు చూడాలని ఉంటే చూడవచ్చు, కాని ఎప్పుడు ఎక్కడ అన్నాడు కుమారవర్మ. ఆ తోటలో భోజనాలయ్యాక అన్నాడు వజ్రపాలుడు. ఇంతకూ నాపై నీకేమిటి కక్ష అని కుమారవర్మ అడిగాడు. నా సంగతి తెలిసి ఉంటే కళ్యాణిని పెళ్లాడే ఉద్దేశంతో నీవు మీ ఊరు విడిచిపెట్టి ఇంత దూరం వచ్చి ఉండవు అన్నాడు వజ్రపాలుడు. ఆ సమయంలో మాధవగుప్తుడక్కడికి వచ్చి, నాయనా, ఇంకొక గడియలో భోజనాలు చేస్తాం. ఈలోపుగా అమ్మాయి నీవు ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవటం మంచిది కదా. మధ్యాహ్నం దాటగానే పురోహితుడు వస్తాడు, ప్రతానం జరుగుతుంది అన్నాడు. తర్వాత కాసేపటికి కుమారవర్మ ఉన్న చోటికి కళ్యాణి ఒంటరిగా వచ్చింది. కాబోయే భర్త దగ్గర చూపవలసిన లజ్జ బిడియము ఆమెలో ఏమీ కనిపించలేదు. నీవింత అందంగా ఉంటావని నాకు తెలీదు అన్నాడతను ఆమెతో. మీకు నా అందంతో ఏం పని? నేను తేవలసిన కట్నాలు కానుకలు రాసుకుని ముందుగానే ఖరారు చేసుకున్నారు కదా అన్నది కళ్యాణి. అంటే మన ఇద్దరి మధ్య ప్రేమకు అవకాశమే ఉండదంటావా అన్నాడతను. ఏమాత్రమూ ఉండదు అన్నది కళ్యాణి కఠినంగా. తర్వాత భోజనాలయ్యాయి. కుమారవర్మ ఎటో బయలుదేరబోతుండగా చూసి, ఎటూ వెళ్లకు, ఇంకో 2 గడియల్లో పురోహితుడు వచ్చేస్తాడు అన్నాడు మాధవగుప్తుడు. అలా తోటలోకి వెళ్ళొస్తాను అంటూ కుమారవర్మ బయలుదేరాడు. తోటవాకిలి తెరుచుకుని అటునుంచి అటే వెళ్ళిపోదామని అతని ఉద్దేశ్యం. కాని వజ్రపాలుడు అతని వెనకాలే తోటలోకి ప్రవేశించాడు. కుమారవర్మ వెనక్కు తిరగానే వజ్రపాలుడు వెటకారంగా, ప్రాణాలు దక్కించుకొని పారిపోదామనుకున్నావు కాదు అని ప్రశ్నించాడు. ఆ సంగతి తెలిసేనా తలుపులకు తాళం పెట్టావు అని కుమారవర్మ అడిగాడు. అవును, నువ్వు పిరికి పంతవని నాకు తెలుసు అన్నాడు వజ్రపాలుడు.
ఆ ధైర్యంతోనా నన్ను కత్తి యుద్ధానికి పిలిచావు? ఎంత నీచుడివి! ఎలాటి పిరికి పందవు! నిన్ను విడవరాదు అన్నాడు కుమారవర్మ. వజ్రపాలుడు రంకెపెట్టి కత్తిదూసి కుమారవర్మపై కలియబడ్డాడు. ఇద్దరూ కొద్ది క్షణాలు పోరాడాక, నీవింత చచ్చువీరుడివి అనుకోలేదు, ఇదిగో పట్టు అంటూ కుమారవర్మ వజ్రపాలుడి చేతికత్తిని ఎగరకొట్టి తన చేతికి తీసుకున్నాడు. నా కత్తి నాకిచ్చేయ్ అన్నాడు వజ్రపాలుడు. నీ కత్తి నీకివ్వటమంటే మళ్లీ యుద్ధం సాగించటమన్నమాటే. అది నీకు అపాయకరం. ఇక ముందైనా నీవు నిజమైన పిరికివాళ్లతోనే యుద్ధం చేయటం మంచిది అంటూ కుమారవర్మ వెనక్కు తిరిగేసరికి కళ్యాణి అక్కడికి వచ్చి, ఏమైంది ఏమైంది అని ఆత్రంగా అడిగింది. ఏం జరుగుతున్నది ఆమెకి తెలుసును. తాను ఆమె ప్రియుడి చేతిలో చచ్చిపోతాడని అనుకున్నది. ఈ సంగతి గ్రహించిన కుమారవర్మ వజ్రపాలుడి కత్తిని ఆమె చేతికిస్తూ, అతన్ని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండు, లేకపోతే ఈ కత్తి ఇతరుల ప్రాణం తీయటం కన్నా అతని ప్రాణానికే అపాయం కలిగించే అవకాశం జాస్తి అని చెప్పి ఇంటికేసి వెళ్లాడు. అతను మాధవగుప్తుణ్ణి చూసి, నేను వచ్చిన పని అయిపోయింది, ఇంక నాకు సెలవిప్పించండి అన్నాడు. మాధవగుప్తుడు ఆశ్చర్యంతో, అదేమిటి, ఇంకొక గడియలో పురోహితుడు ఇంటికి వచ్చి ప్రతానం చేయించి ముహూర్తం పెడతాడు అన్నాడు. అవుననుకోండి, నాకు అంతకన్నా తొందర పని ఉన్నది, ఇంకొక గడియలో నన్ను దహనం చేసిస్తారు అన్నాడు కుమారవర్మ. మాధవగుప్తుడికిదేం ఆహాస్యమో అర్థం కాలేదు. అలా అవ్యాచాలు పలుకుతావేమోయ్ అన్నాడు ఆయన. అవ్యాచాలు కావండి, నేను చెప్పేది యథార్థం. అసలే నేను తిండిపోతును. రాత్రి సత్రంలో మంచి భోజనం పెట్టారు, మితిమీరి తినేశాను. నా కడుపులో గుల్మం చేరి ప్రాణం తీసేసింది. తెల్లవారుజామున నేను చనిపోయాను. ఇంకా కొంచెంసేపట్లో నాకు దహనక్రియలు జరుగుతాయి. నేను లేకుండా ఎలా అన్నాడు కుమారవర్మ. అందరూ నిర్ఘాంతపోయి నోర్లు తెరిచి చూస్తుండగా కుమారవర్మ వెళ్ళిపోయాడు. తర్వాత మాధవగుప్తుడు నౌకరును పంపి విచారిస్తే, కిందటి రాత్రి సత్రంలో బస చేసిన ధనగుప్తుడు మరణించాడని, మధ్యాహ్నం వేళ అతనికి దహనక్రియలు జరిగాయని తెలిసింది. తాము చూసినది ఆ ధనగుప్తుడి దయ్యాన్ని కాబోలునని మాధవగుప్తుడి కుటుంబం వారు అనుకున్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. కళ్యాణికి ధనగుప్తుడంటే ఇష్టం లేని మాట నిజమే. దానికి కారణం అతను తనను డబ్బు కోసం పెళ్లాడుతున్నాడనేది. ఆ సంగతి కుమారవర్మకు తెలుసును. ఆమె తనను ప్రేమించే పక్షంలో అతను పెళ్లాడి ఉండేవాడని కూడా స్పష్టమవుతున్నది. అలాంటి పరిస్థితిలో తానెవరో ఆమెకు తెలియచెప్పి ఆమె ప్రేమను సంపాదించటానికి బదులు అతను ధనగుప్తుడి దెయ్యంలాగా నటించి వెళ్ళిపోవటానికి కారణమేమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతోంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కుమారవర్మ తనను తాను బయటపెట్టుకోకపోవడానికి 1 కాదు 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, కుమారవర్మ ధనికుడు కాడు. అతను కూడా తనను డబ్బు చూసే ప్రేమిస్తున్నాడని కళ్యాణి అనుకోవచ్చు. ఆమె తానే ఒక పేదవాణ్ణి ప్రేమించింది నిజమే, కాని ఆమె ప్రేమకు పాత్రుడైన వజ్రపాలుడు కుమారవర్మకు ఎంత హీనుడిగా కనిపించాడంటే కళ్యాణి ప్రేమ కోసం వాడితో పోటీ పడటం అతనికి అవమానంగా తోచింది. అది 2వ కారణం. మరొకటి కూడా ఉన్నది. తాను మామూలు మనిషేనని తెలిస్తే తన చేతిలో చిత్తుగా ఓడిపోయిన వజ్రపాలుడిపై కళ్యాణికుండిన ప్రేమ కాస్త విరిగిపోయే అవకాశం ఉన్నది. కాని తాను దెయ్యమని అనుకున్న పక్షంలో కళ్యాణి వజ్రపాలుడి ఓటమిని క్షమించి అతన్ని పెళ్లాడగలుగుతుంది. ఈ విషయాలన్నీ ఆలోచించి కుమారవర్మ దెయ్యంలాగా నటించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.